హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈ రోజు అయితే ఇదిగోండి చూడండి, కోటు అంటే యూనిఫామ్స్ మీద కోట్ ఉంటుంది కదా, ఆ ఆ కోటు ఎలా కుట్టుకోవాలి అనేది, ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా చాలా వస్తూనే ఉంటాయండి మన ఛానల్లో అయితే. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఇదైతే యూనిఫామ్ క్లాత్. వాళ్ళు 3 మీటర్స్ తెచ్చారండి. నా జనరల్ గా అయితే 1 మీటర్ సరిపోతుంది అనమాట. వీళ్ళు 3 మీటర్స్ తెచ్చారు. నేనైతే ఇలా ఫోల్డింగ్ చేశాను, అంటే బ్లౌజ్ ఫోల్డింగ్ కి ఎలా ఎంత అయితే సరిపోతుందో అంత ప్రకారం నేనైతే ఫోల్డింగ్ చేశానండి. చెస్ట్ లూజ్ ని బట్టి ఫోల్డింగ్ చేశాను అనమాట. మనకి 30 ఇంచెస్ వచ్చింది చెస్ట్ లూజ్ అయితే. 30 ఇంచెస్ అంటే ఇది 4 ఫోల్డ్ మీద ఉంటది కాబట్టి 30 ఇంచెస్ అంటే 4 ఫోల్డ్ మీద ఎంత వస్తుందండి? 7.5 వస్తుంది. 7.5 ప్లస్ ఖర్చుకు 2 ఇంచులు కదా, టోటల్ గా నేను 10 ఇంచెస్ వచ్చేటట్టు ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. 10 ఇంచెస్ వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. ఓకేనా, 7.5కి అయితే చెస్ట్ లూజ్ మార్క్ పెట్టేశానండి. ఇంకా మిగిలిందంతా కూడా ఖర్చుకి. ఇప్పుడైతే హైట్ వచ్చేసరికి 17 ఇంచులు పెడుతున్నాను, ఎందుకంటే కొంచెం మనకి డ్రెస్ కట్స్ వరకు రావాలి కదా కోట్ అనేది, అందుకని చెప్పి హైట్ 17 ఇంచులు పెడుతున్నాను. కింద అయితే 1/4 ఇంచు ఖర్చు కోసం వదిలేసేసాను. అలాగే హైట్ అయితే ఇప్పుడు 17 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. అలాగే పైన కూడా ఖర్చుకుంటది కదా, ఒక 1/4 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసేస్తున్నాను. 17 ఇంచులకి ఒక గీత గీసేసానండి. అలాగే 1/4 ఇంచు ఖర్చుల కోసం కూడా లోపలికి ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే షోల్డర్ అండి. షోల్డర్ ఫస్ట్ అయితే నేను 7 ఇంచులు పెట్టాను, కానీ ఈ పాప సన్నగా ఉంటుందని గుర్తొచ్చిందండి. అందుకని చెప్పి 7 ఇంచులు తీసేసి నేను 6.5కే మార్కింగ్ చేశాను అనమాట. అలాగే షోల్డర్ దగ్గర నుంచి కొంచెం ఆమ్ రౌండ్ గీసుకోవడానికని కొంచెం కిందకి ఒక మార్క్ అయితే తీసేస్తున్నాను. పైన ఎంత అయితే షోల్డర్ తీసుకున్నామో కింద కూడా అంతే షోల్డర్స్ కు మార్క్ చేశాను. ఇప్పుడైతే నెక్ వెడల్పు అయితే 3 ఇంచులు తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది కోట్ కదండి. డ్రెస్ మీద కొంచెం షోల్డర్ తక్కువ ఉండాలి, అలాగే నెక్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. నెక్ వెడల్పు అనేది ఎక్కువ ఉండాలి కాబట్టి నేనైతే 3 ఇంచులకు మార్క్ చేసుకున్నాను. అలాగే డౌన్ వచ్చేసరికి 4.5 ఇంచులకు మార్క్ చేసుకున్నాను. ఖర్చుతో కాకుండా 4.5 ఇంచులు, ఖర్చుతో కలిపి అయితే 5 ఇంచులకి డౌన్ అనేది మార్క్ చేసుకుంటున్నా. ఒకసారి కటింగ్ చేశాక చూద్దామండి. నెక్ అనేది సరిపోకపోతే ఇంకొంచెం పెంచుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర ఆమ్ డౌన్ వచ్చేసరికి నేను 6 ఇంచులకు ఒక మార్క్ పెట్టుకున్నాను. అలాగే 6.5 ఇంచులకి ఒక మార్క్ పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే చెస్ట్ లూజ్ కి, ఆమ్ రౌండ్ కి, అలాగే ఆమ్ డౌన్ కి మూడిట్లకి గనక సెట్ అవ్వాలండి. సెట్ అవ్వకపోతే కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. చెస్ట్ లూజ్ 7.5 మనకి, అంతే కదా. చెస్ట్ లూజ్ 7.5, నెక్ చెస్ట్ అదే ఆమ్ డౌన్ ఏమో 6 ఇంచులు తీసుకున్నాను. 6 ఇంచులకు మార్క్ పెట్టేసుకున్నాను. ఒకసారి చెక్ చేసుకున్నా. ఆమ్ రౌండ్ కనుక 13 ఇంచులు అండి. 13 ఇంచులకి సరిపోతే ఆమ్ రౌండ్ వచ్చేసరికి 13 ఇంచులు. అప్పుడు హాఫ్ ఎంత వచ్చిందండి? 6.5 రాలేదండి, నాకు 6 ఇంచులే వచ్చింది. అందుకని చెప్పి ఒక 1/4 ఇంచు పెంచుతున్నాను అనమాట. ఇప్పుడు 6.5కు కూడా మనం ఆమ్ డౌన్ అనేది మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి గీత గీసేసేయాలి. అంటే డౌన్ అనేది ఇంకొంచెం పెంచుకోవాలన్నమాట. 6 ఇంచులకి డౌన్ తీసుకున్నాను, ఇంకొంచెం ఒక 1/2 ఇంచు పెంచుతున్నాను, అదే 1/4 ఇంచు పెంచుతున్నాను. ఇదిగోండి ఇలా ఒక మార్క్ గీసేసి, అలాగే చెస్ట్ లూజ్ దానికి కూడా పెట్టేసేసి ఇలా ఒక రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఆమ్ రౌండ్ ఎంత వస్తుందో. ఖచ్చితంగా 6.5 వస్తుందండి. ఇప్పుడైతే ఆమ్ రౌండ్ ఖచ్చితంగా 6.5 వచ్చింది చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా ఆమ్ రౌండ్, అలాగే ఆమ్ డౌన్, అలాగే చెస్ట్ లూజ్, ఈ మూడైతే అడ్జస్ట్ కావాలండి. అడ్జస్ట్ కాకపోతే మీకు అక్కడ టైట్ లూజో వచ్చేస్తుంది. ఇప్పుడైతే చెస్ట్ ఎంత పెట్టుకున్నామో కింద కూడా దాని మీద ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రానే పెట్టానండి. నేను 8 ఇంచులకు పెట్టాను కింద. అలాగే నడుం దగ్గర అంటే చెస్ట్ కి, అలాగే కిందకి మధ్యలో అయితే 7 ఇంచులు పెట్టుకున్నా. ఇలాగా అంటే మనకి ఫిట్టింగ్ దగ్గర కొంచెం నడుం దగ్గర తక్కువ ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇలాగైతే మార్క్ చేసేసుకున్నాను. ఇంతేనండి, చాలా ఈజీ కోట్ అయితే. స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలాగే కట్ చేసేస్తున్నాను.
వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. లైక్స్ అయితే ఇవ్వట్లేదు, వీడియో అయితే చూస్తున్నారు కానీ ప్లీజ్ మీరు లైక్ ఇవ్వటం వల్ల ఏంటంటే నాకు ఒక సపోర్ట్ అనేది ఉంటుందండి మోర్ వీడియోస్ పెట్టడానికి. ఇప్పుడైతే షోల్డర్ దగ్గర ఒక పావించు ఆమ్ రౌండ్ వైపు తీసుకోవాలన్నమాట లోతు. ఓకేనా ఫ్రెండ్స్, అన్ని చోట్ల టక్స్ ఇచ్చేసారు అనుకోండి స్టిచ్చింగ్కి ఈజీ అవుతుంది. ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు కట్ చేయకూడదండి, బ్యాక్ నెక్ అవసరం లేదు, ఫ్రంట్ నెక్ వరకు చూద్దాం. కట్ చేస్తున్నాను చూడండి. నేనైతే వి షేప్ ఇస్తున్నానండి, ఫ్రంట్ వి షేప్ ఇస్తున్నాను కదా, ఆ షేప్ ప్రకారం మార్క్ చేసుకున్నాను అనమాట. ఒకసారి చూద్దాం సరిపోతుందో లేదో. అంటే డ్రెస్ మీద వేసుకోవడానికి కదా కొంచెం వెడల్పుగా ఉండాలన్నమాట, అందుకని చెప్పి నాకు ఇది సరిపోలేదు. కొంచెం కిందకి అలాగే వెడల్పు కూడా తీసుకుందాం. నేనైతే 7 ఇంచులకు మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకొంచెం నెక్ అనేది ఫ్రంట్ పెంచేసేస్తున్నాను. అలాగే ఇక్కడ కొంచెం కరువు షేప్ కూడా వస్తుందండి, చూడండి చాలా బాగుంటుందండి కోట్ అనేది వేసుకున్నాక. పాపకైతే చక్కగా ఫిట్ అయిపోయింది అనమాట. ఇంతకు ముందు కూడా కుట్టానండి సేమ్ ఇలాంటివే, కాకపోతే దానికి అవి సైజులు వేరు, సేమ్ ఇదే మోడల్ అండి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఇంచుమించు కలర్స్ చేంజ్ అంతేనండి, సేమ్ ఇవే మోడల్స్ చాలా కుట్టాను అనమాట. ఇలాగా ఫ్రంట్ తీసుకోవాలి. చూడండి ఫ్రంట్ సైడ్ షేప్ అనేది ఎంత బాగా వచ్చేసిందో. ఓకేనా ఫ్రెండ్స్, నెక్ బ్యాక్ నెక్ అనేది కట్ చే ఒక పావించు కిందకి తీసుకోవాలి, అది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇంతేనండి ఈ 2 పీసులు ఇంకా క్రాస్ పట్టీలు అనమాట, ఈ 3 ఉంటే చాలు కోట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూద్దాం. కటింగ్ అయితే చాలా బాగుంది కదా. స్టిచ్చింగ్ చేశాక ఆల్రెడీ ఒకటి స్టిచ్ చేశానండి నేను, అంటే 2 అనమాట, 2 కోట్లు ఇలాగా ఒకటి అయితే స్టిచ్ చేస్తాను. చూడండి ఇలా క్రాస్ పట్టీలు అయితే తీసుకున్నాను. ఈ క్రాస్ పట్టీలతోనే మెయిన్ కోట్ మొత్తం కూడా క్రాస్ పట్టీలతోనే ఉంటుందండి. ఇప్పుడైతే ఫ్రంట్ బ్యాక్ తీసేసుకున్నాను, క్రాస్ పట్టీలు కూడా జాయిన్ చేస్తాను కదా. చూడండి ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. ఇందాక చెప్పా కదా బ్యాక్ నెక్ కి కొంచెం ఒక పావించు లోతు తీసుకోవాలని ఇలా తీసేసుకున్నాను అనమాట. అంటే కాలర్ లాగా వస్తుంది, కాలర్ కాదు కాలర్ టైప్ లో వి నెక్ మోడల్లో వస్తుంది అనమాట పైకి. ఇలాగా షోల్డర్స్ అనేది జాయింట్ చేసేసేయాలి, ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా. ఓన్లీ 3 స్టెప్సే ఉంటాయండి, షోల్డర్ జాయింట్, అలాగే ఇందాక మెడ పట్టీలు అన్నాను కదా ఆ పట్టీలు జాయిన్ చేసుకోవటం, అంతేనండి. కోట్ అయితే ఇంకా రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే షోల్డర్ జాయింట్స్ అయిపోయినాయి. దేనికైనా సరే డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడైతే చంక దగ్గర హ్యాండ్స్ ఉండవు కదా, దీనికి హ్యాండ్స్ లేవు కాబట్టి ఇలాగా మా క్రాస్ పట్టీ ఉంటుంది కదా, ఆ క్రాస్ పట్టీతో ఇలాగ చేతి పని పట్టి మనం ఎలా అయితే స్టిచ్ చేసుకుంటాం బ్లౌజెస్ కి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా 1 బై 1 చక్కగా చేసి నీట్ ఫినిషింగ్ రావాలంటే ఇదే స్టిచ్చింగ్ మెథడ్ యూస్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కటింగ్ కూడా చాలా బాగుంటుంది, చాలా సింపుల్ గా ఉంటుందండి. ఇలాంటి కోట్లు మీరు డైలీ ఎన్ని కావాలంటే అన్ని కొట్టొచ్చండి, ఎందుకంటే చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది అనమాట. ఇలాగ ఫోల్డింగ్ అయితే ఇలా పెట్టేసేసేయండి. మనం చేతి పని పట్టీకి ఎలా అయితే ఫోల్డింగ్ చేసి పెడతామో లోపలికి, అలాగ ప్రతిదీ కూడా ఖర్చులు ఏమి బయటకు కనిపించకుండా లోపలికి ఫోల్డింగ్ పెట్టేసేసి ఇలా స్టిచ్ చేసేస్తామన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ అయితే ఇవ్వట్లేదు, ఒక లైక్ ఇవ్వండి వీడియో నచ్చితే కనుక. ఇంతేనండి, ఒక సైడ్ వేసేసాను కదా, ఇది ఈ చివర కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసేయాలి. అటు ఆ చివర ఇటు చివర, అటు చివర అంటే ఫోల్డింగ్ పెట్టి మనం కుట్టేస్తున్నాం కదా, ఇటు చివర కూడా పైన టాప్ స్టిచ్ వేసేయాలి. అలాగే రెండో హ్యాండ్కి కూడా ఇలాగే స్టిచ్ వేసేసేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో లెంతీ అయిపోతుందని చెప్పి రెండో హ్యాండ్ నేను చూపించలేదండి. ఇప్పుడైతే కోటు ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం వచ్చేస్తుందండి ఒకే స్టిచ్ లో. చూడండి రౌండ్ షేప్ ఉన్న దగ్గర రౌండ్ షేప్ లాగే తీయాలండి, అంటే
కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం ఒకేలా తీస్తారు, అలా కాదు. షేప్స్ ఉన్న దగ్గర ఏ షేప్ లో అయితే ఉందో ఆ షేప్ లో ప్రకారమే షేప్ అదే పట్టీ అనేది వేసుకోవాలన్నమాట. అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది, చూడటానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, మెడపట్టి మనం బ్లౌజెస్ కి ఏ విధంగా అయితే వేస్తామో, బ్లౌజెస్ కాకపోతే డీప్ తీస్తాం, దీనికి డీప్ లేదు కాబట్టి వీనెక్ ప్రకారం తీసేసాం అనమాట. ఇలాగ పట్టి అంతా కూడా బ్లౌజ్ మొత్తం కోట్ మొత్తం వేసేస్తున్నాను. ఇంకా దీంట్లో ఇంకా వేరే కుట్టడానికి ఏముండదండి. ఇలా స్టిచ్ చేసేసి ఇప్పుడైతే రౌండ్ ఉంది కాబట్టి టక్స్ ఇచ్చేసేయండి. ఎక్కడెక్కడ మనం రౌండ్ ఉన్నదో అది మొత్తం కూడా టక్స్ ఇచ్చేసాక ఇలా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చెస్ అనేది వేసేసేయాలన్నమాట. ఇంతేనండి, చాలా ఈజీ అనమాట. కోట్ అయితే యూనిఫామ్ మీద కోట్లు ఎన్ని అయినా సరే స్టిచ్ చేసేసేయచ్చు. గంటకు హాఫ్ అన్ అవర్ కూడా పట్టదండి. ఒక పావు గంటలో ఒక కోట్ అయితే రెడీ చేసేయచ్చు. అంటే నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నాకైతే గంట పట్టింది, అదే అరగంట పట్టింది నాకైతే. మీరైతే చాలా ఈజీగా ఒక పావు గంటలో కుట్టేసేయచ్చండి. విసుగు అనేది ఉండదు అనమాట దీనికి. ఇలా ఫోల్డింగ్ పెట్టేసేసి మొత్తం స్టిచ్ చేసేసాక ఇదిగోండి 2 కోట్లు అయితే వచ్చినాయి. ఇంతకు ముందు కూడా కుట్టాను, కాకపోతే వాటికి ఏంటంటే బటన్స్ వేపించానండి. అంటే షర్ట్లకు వేస్తాం కదా, అట్లాంటి బటన్స్ అయితే వేయించాను అనమాట ఫ్రంట్ పార్ట్ దగ్గర. కానీ దీనికి కొంచెం అర్జెంట్ అన్నారు వాళ్ళు, అందుకని చెప్పి బటన్స్ వేయకుండా ఉక్సులైనా పర్లేదు అన్నారు కస్టమర్ అయితే. అందుకని చెప్పి దీనికి అయితే ఉక్సులు వేసేసాను. ఇలా వేసాక టాప్ స్టిచ్ కూడా వేసేసేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే టాప్ స్టిచ్ వేసేసేస్తున్నాను. చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేసిన చోట మంచి మంచి పాయింట్లు మిస్ అయిపోతారు. ఓకేనా, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొత్తం అయిపోయింది కదా, సైడ్ జాయింట్స్ చేసేస్తే కోట్ అనేది రెడీ అయిపోతుందండి. కింద మర్చిపోయాను, సారీ. కింద కూడా ఇలాగే సేమ్ పట్టీ అనేది వేసుకోవాలన్నమాట. కింద బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ మొత్తం వేసేసాం కదా చంక దగ్గర మొత్తం, కింద కూడా బ్యాక్ సైడ్ ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని స్టిచ్చెస్ అనేది అటు ఇటు టాప్ స్టిచ్ అలాగే ఈ ఫోల్డింగ్ పెట్టిన స్టిచ్ రెండు సార్లు వేసేసేయాలన్నమాట. ఇంతేనండి, ఇప్పుడైతే సైడ్ జాయింట్స్ వేసేస్తే సరిపోతుంది. మనం ఖర్చు ఎంతైతే ఉంచామో అంత ఖర్చు ఉంచేసేసి సైడ్ జాయింట్స్ అయితే వేసేసేయండి. ఇవే కాదండి, మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ అలాగే కటింగ్ వీడియోస్ కూడా ఉంటాయి. మీకు ఏదన్నా డౌట్ ఉంటే కనుక కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏదన్నా కటింగ్ కావాలన్నా కానీ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న కంపల్సరిగా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వటం వల్ల నాకు ఇంకా వీడియోస్ పెట్టాలి అనిపిస్తుంది. ఓకేనా, రెండో వైపు కూడా ఇలాగే సైడ్ జాయింట్స్ చేసేసి నేనైతే దీనికి ఓవర్లాక్ చేసేస్తానండి. అసలు మామూలుగా అయితే ఓవర్లాక్ అవసరం లేదు, కాకపోతే నీట్ ఫినిషింగ్, నాకు ఫినిషింగ్ ముఖ్యం కాబట్టి నేనైతే ఓవర్లాక్ చేసేస్తాను అనమాట. ఓకేనా, ఇంతేనండి, చాలా ఈజీ. మీరు సైజెస్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. బ్లౌజెస్కైనా అంతే, లాస్ట్ కుట్టాక సరిపోయిందో లేదో అనేది చూసుకోవాలి కంపల్సరిగా. లూజ్ ఉంటే కనుక ఒక కుట్టు వేసేసేయండి, టైట్ ఉంటే కనుక కుట్టు తీసేసేయండి. ఓకేనా, కొంచెం ఒక పావించి అయితే ఒక కుట్టు వారా లూజ్ ఉందండి, అందుకని చెప్పి నేను ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఆమ్ రౌండ్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్, కంపల్సరిగా ఒకలాగా ఇంకొకలాగా కుట్టకూడదండి. ఎందుకంటే మళ్ళీ కస్టమర్స్ అయితే రారు అలా కుడితే కనుక. రెండు వైపులా ఒకేలాగా ఉండాలండి, కరెక్ట్గా ఉండాలి. అది కూడా మన కస్టమర్స్ రాబట్టుకోవటం ముఖ్యం కాబట్టి ఫినిషింగ్ ఎంత నీట్గా, స్టిచ్చింగ్ ఎంత నీట్గా చేస్తామో అంతే నీట్గా ఉండాలండి చూడటానికి కూడా. ఇదిగో చూడండి,
కోట్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఉక్సులు అలాగే కాజాలు ఇలాగా పెట్టుకొని 3 వేస్తున్నానండి నేనైతే. మామూలుగా కొంచెం టైం ఉన్నట్టయితే బటన్స్ వేసేదాన్ని, కానీ టైం లేదు కాబట్టి ఉక్సులు వేసేస్తున్నాను. టోటల్గా ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది చూడండి. ఓవర్లాక్ కూడా చేసేసాను అనమాట. 2 కోట్లు కూడా ఇలాగే వచ్చేసినాయి. చాలా నీట్గా ఉంది చూస్తానికి కూడా. ఇలాగా మీరు కూడా ట్రై చేయొచ్చండి.